ప్రైజ్ ద లార్డ్. యేసయ్య గారి జీవిత చరిత్రలో ఉన్న కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు మనం అసలు ఈ గుడార పండుగ అంటే ఏంటి, ఈ గుడారాల పండుగ అనే పేరు ఎలా వచ్చింది, ఇది బైబిల్లో ఉన్నదా, యేసయ్య గారికి దేవుడు చెప్పాడా, అసలు ఎలాగా అని చెప్పి ఆయన్ని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానాలు కొన్ని, మరి ఆయన 6వ తరగతి చదువుకోవడానికి భాషల్లో ఎలాగ దేవుని వాక్యాన్ని మరి బోధించారు, ఈ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. కొంచెం ఓపికగా జాగ్రత్తగా వినాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. యేసయ్య గారు చదివింది 6వ తరగతి అయినా కానీ దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో మరి పామర్లకు సహితం అర్థమయ్యేలాగా దేవుని యొక్క వాక్య సందేశాన్ని ఆయన అందించేటువంటి ఉత్తమ బోధకులు అనమాట. ఆయన తన యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు, అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మధ్యలో చెప్తూ చక్కగా విశ్వాసులను నవ్వులతో ముంచెత్తేటువంటి వారు యేసయ్య గారు. యేసయ్య గారు నోట నుంచి జాలువారేటువంటి ఆ దైవికమైనటువంటి వాక్యం పెడచెవిన పెట్టకుండా ఆసక్తితో ఆలకించేలాగా వాక్యాన్ని బోధించేటువంటి మరి సేవా తత్పరులు యేసయ్య గారు. పుట్టింది పెరిగింది నెల్లూరు జిల్లాలో అయినా కానీ, చదివింది 6వ తరగతి అయినా కానీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అనర్గళంగా వాక్యాన్ని బోధించేటువంటి బహుభాషా కోవిదులు యేసయ్య గారు. 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిపోయినా కానీ వందలాది పాటలు రాసి వాటికి స్వరకల్పన గానం చేసినటువంటి గొప్ప రచయిత మరియు ఆయన గేయకారుడు. కాలినడకన సువార్త సేవ ప్రారంభించి క్రమేణా సైకిల్ మీద, అలాగే మరి దూర ప్రాంతాలకు ఎర్రబస్సు ఎక్కినటువంటి యేసయ్య గారు దేవుని కృప వలన అంతర్జాతీయమైనటువంటి విమానాల్లో మరి విదేశాలకు పర్యటించి సువార్తను ప్రకటించినటువంటి సువార్త వీరులు అనమాట. ఒంటరిగా ప్రారంభమైనటువంటి సువార్త అంచెలంచెలుగా అభివృద్ధి చెంది మరి ఆ సౌవార్థికోద్యమంగా మారి నేడు 35 లక్షల మంది పైగా విశ్వాసులను రక్షణ మార్గంలో నడిపించున్నటువంటి ఏకైక సువార్త సమరయోధులు అనమాట. బ్రదర్ యేసయ్య గారికి దేవుడిచ్చినటువంటి తలాంతులు తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లోకజ్ఞానం కన్నా దైవజ్ఞానం మిన్న అని చెప్పి అనక మానరనమాట. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ఈ గుడారాల పండుగ ఏంటి, ఎందుకని సంవత్సరం చేస్తారు, ఇది పేరు ఎలాగ వచ్చింది ఏంటి అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. కాబట్టి యేసయ్య గారిని అడిగారంట. ఈ గుడారాల పండుగ అనగా అందరికీ గుర్తొచ్చేది ఎవరు? ఖచ్చితంగా యేసయ్య గారు మాత్రమే గుర్తొస్తారు. ఎందుకంటే గుడారాల పండుగను ప్రారంభించింది యేసయ్య గారే. కాబట్టి ఇక్కడ సువార్త సభలు, స్వస్థత సభలు, సువార్త కొడుకులు, సువార్త మహోత్సవాలు అనేటువంటి పదాల గురించి విన్నాం. కానీ ఈ గుడారాల పండుగ అనేటువంటి పదం మనకు కొత్తగా అనిపిస్తుంది. చాలామంది విమర్శలు కూడా చేస్తుంటుంటారు. ఈ యొక్క గుడారాల పండుగలో ఉన్నటువంటి గూఢార్థం గురించి బ్రదర్ యేసయ్య గారిని అడిగితే ఆయన మనసు విప్పి చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, నెలలో 25 రోజులు చాలా గ్రామాల్లో యేసయ్య గారు పర్యటిస్తూ సువార్త ప్రకటిస్తూ ఎంతోమంది అన్యుల్ని రక్షణ మార్గంలో ప్రయాణింపు చేసేటువంటి వాడు. అయితే ఆ రోజుల్లో ఈ మీటింగ్స్ ఇదే క్రైస్తవ సభలను ఏమనేవారంటే కన్వెన్షన్ అని, కన్వోకేషన్స్ అని, లేదా ఉద్యోగ సభలు అని చెప్పి, సువార్త సభలు, గాస్పెల్ మీటింగ్స్, రివైవల్ మీటింగ్స్ అని చెప్పి పేర్లు పెట్టి నిర్వహించేటువంటి వారు. ఇక్కడ హోసన్నా మందిరానికి వచ్చేటువంటి వారిలో, అంటే యేసయ్య గారి దగ్గరికి వచ్చేటువంటి వారు ఎక్కువ మంది నిరక్షరాస్యత కలిగినటువంటి అంజలు, అంటే చదువుకోలేనటువంటి ఏమీ తెలియనటువంటి వారు వచ్చేవాళ్ళు అన్నమాట. వాళ్ళకి గాస్పెల్ మీటింగ్స్, రివైవల్ మీటింగ్, కన్వోకేషన్స్, కన్వెన్షన్స్ అసలు ఏం అర్థం అవ్వనమాట. వాళ్ళకి అర్థం కాదు. మరి ఎలాగా అని చెప్పి ఈ కూటాలంటే అసలే తెలిసేది కాదు. పండగ అంటే మాత్రం అందరికీ తెలుసు కదా, పామర్లకు కూడా అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో యేసయ్య గారు ఏం చేశారు, పండగ అంటే అందరికీ అర్థమవుతుంది కాబట్టి గుడారాల పండగ అనేటువంటి పేరు పెట్టడం జరిగిందంట. ఇది ఆయన సొంతంగానే పెట్టారంట, కానీ ఏదో దేవుడు కనపడి పేరు పెట్టని చెప్పలేదు. కానీ యేసయ్య గారికి దేవుడు బయలుపరిచింది మాత్రం కాదు ఇది అని చెప్పి యేసయ్య గారు చెప్పారు. దేవుడు నాకేం బయలుపరచలేదు, ఇది ఇక్కడున్న ప్రజలకి అర్థం కావాలి, అందరికీ చదువు రాని వాళ్ళు కూడా పండగ అంటే వాళ్ళకి అర్థమవుతుంది, గుడారాల పండుగ అంటే అర్థమవుతుంది అని చెప్పి పెట్టానని ఆయన చెప్పారన్నమాట. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మరి యొక్క పర్ణశాల పండుగ గురించి మనకు లేవికాండం 23:34, ద్వితీయోపదేశకాండం 16:16, జకర్యా గ్రంథం 14:16లో మరి యేసయ్య గారు చదివినప్పుడు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యయాత్రలో ఆ యొక్క గుడారాల్లో నివసించారు. వాగ్దాన భూమి కానాను ఇండ్లు, మరి కానాన్లో ఇల్లు కట్టుకొని స్థిరపడిన తర్వాత దేవుడు ఆ గుడారాల పండుగను ఆచరించమన్నాడు వాళ్ళని. అంటే ఇళ్ళు వాకిళ్ళు వదిలేసేసి వాళ్ళకున్నటువంటి సుఖభోగాలన్నింటి మరచిపోయి ఊరు వెలుపలికి వెళ్ళి గుడారాల్లో ఉంటూ
ఆయన చేసినటువంటి మేలన్నీ కూడా తలంచుకుంటూ, దేవుడు చేసిన మేలు తలంచుకుంటూ పండగ చేసుకోమన్నారనమాట. ఇది తరతరాలుగా నిత్య నిబంధన అన్నాడు దేవుడు అనమాట. ఇదంతా కూడా పాత నిబంధనలో ఇశ్రాయేలుకి చెప్పినటువంటి మాటలు. ఏసన్న గారు నిర్వహించేటువంటి సభలకు ప్రజలంతా కూడా వాళ్ళ యొక్క ఇళ్ళు వాకుళ్ళు వదిలిపెట్టేసేసి సుఖభోగాలన్నీ మర్చిపోయి వారికి తగినటువంటి సౌకర్యాలు కల్పించకపోయినప్పటికీ కూడా సహృదయంతో, మంచి హృదయంతో సణగకుండా 4 రోజుల పాటు దేవుడు వారి పట్ల చేసినటువంటి మేళ్ళను తలంచి స్తుతిస్తూ, దేవుని వాక్యం ఆసక్తితో వింటూ, పాటలు పాడుతూ, ప్రార్థనలో ఎక్కువసేపు గడుపుతూ మరి 4 రోజుల పాటు ఆనందంతో ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఈ యొక్క సభలకి గుడారాల పండుగ అని చెప్పి పేరు పెట్టడం జరిగిందంట. ఈ పేరు పెట్టినప్పుడు చాలామంది రకరకాల విమర్శలు చేశారంట. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కానీ చివరకు ఎవరైతే ఆ సభలకు వచ్చారో అక్కడ దేవుడు చేసేటువంటి అద్భుతాలు చూసిన తర్వాత పశ్చాత్తాపడ్డారని చెప్పి బ్రదర్ ఏసన్ గారు చెప్పారనమాట. 1977 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 14వ మైలురాయి లేమెల్ల ప్రాంతంలో, లేమల్లి ప్రాంతంలో ఈ యొక్క గుడారాల పండుగ ప్రారంభమైందనమాట. మొదటిసారి గుడారాల పండుగకి కేవలం 80 మంది మాత్రమే వచ్చారు. అప్పటి నుంచి 1992 వరకు కూడా గుడారాల పండుగ ఫిబ్రవరి మాసంలోనే జరుగుతూ ఉండేటువంటిది. అయితే ఫిబ్రవరి మాసంలో ఏమైందంటే చాలా మంచు ఎక్కువగా కురుస్తుంది కాబట్టి విశ్వాసులు ఈ యొక్క గుడారాలలో నివసించడానికి కొంత అసౌకర్యంగా ఉండేటువంటిది అనమాట. కాబట్టి ఏటేటా ఈ యొక్క గుడారాల పండుగకి ప్రజలు తండోపతండాలుగా రావటం, ఆ ఫిబ్రవరి మాసంలో మంచు ఎక్కువగా ఉండటంతో విశ్వాసుల సౌకర్యం మరికి బాగుండేది కాదు, సౌకర్యార్థంగా ఉండేది కాదు. ఆ మంచు ఇబ్బందిగా ఉండేది కాబట్టి ఏం చేశారంటే ఆ మంచు పోయి ఎండలో ప్రారంభమయ్యేటువంటి నెల మార్చి నెల కాబట్టి మళ్ళీ ఏప్రిల్ నుంచి బాగా ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మార్చి నెలలో అయితే బాగుంటుందని చెప్పి అక్కడ నుంచి ఈ గుడారాల పండుగ మార్చి నెలలో నిర్వహించాలని చెప్పి నిశ్చయించారు. 1993 నుంచి ప్రతి ఏటా కూడా ఈ 2024 వరకు కూడా ఈ మార్చి మాసంలో గుంటూరు సమీపాన గోరంట్లలో ఈ యొక్క గుడారాల పండుగను జరిగిస్తూ ఉన్నారు. 1977 సంవత్సరంలో 80 మందితో ప్రారంభమైనటువంటి ఈ యొక్క గుడారాల పండుగ నేడు లక్షలాది విశ్వాసులతో ఇసుకేస్తే రాలన్నంత జనసంద్రంతో ఆ యొక్క ప్రాంగణం అంతా కూడా నిండిపోతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు లాస్ట్ డే గుడారాల పండుగ. దేవుడు ఏసన్న గారికి ఇచ్చిన ఆలోచన దేవుడు ఎంత విస్తరింపచి, ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా అద్భుతంగా ఈ యొక్క గుడారాల పండుగను దేవుడు ఎంతగా విస్తరింపచేసి వ్యాపింపజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.